హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ రహస్యం ఇదం జగత్ అనే ఒక ఇంట్రెస్టింగ్ సైఫై మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్యారలల్ యూనివర్స్ అండ్ టైం ట్రావెల్ మీద ఒక మంచి స్టోరీ లైన్ తో ఈ మూవీ అయితే ఉంటుంది. మూవీ మాత్రం ఎటువంటి సోది లేకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ తో నేను మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మీరైతే వీడియోని ఇప్పుడే లైక్ చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. క్లిక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి అరు అనే ఒక చిన్నపిల్ల వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడే మనకి తెలిసే విషయం ఏమిటంటే అరు వాళ్ళ తాతగారు చనిపోయి ఉంటారు. అలా వాళ్ళ తాతయ్య చనిపోవడంతో ఎక్కడికి వెళ్లారు అని చెప్పి వాళ్ళ అమ్మని అడిగితే దేవుడి దగ్గరికి వెళ్లారు అని చెప్తుంది. అప్పుడే అరు అయితే మనం తాతగారిని కలుసుకోలేమా అని చెప్పి అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మ అరుకి ఒక బుక్ ని చూపించి అందులో ఉన్నటువంటి మ్యాటర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నిజానికి ఈ బుక్ ని అరు వాళ్ళ తాతగారు రాసి ఉంటారు. ఆ బుక్ లో మన పురాణాలని బేస్ చేసుకుంటూ దేవతలు ఎలాగా డిఫరెంట్ లోకాలకి అలాగే డిఫరెంట్ టైం లైన్స్ కి ఏ విధంగా రీచ్ అయ్యేవాళ్ళు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మ చదివిందంతా విన్న అరు మరి మనం టైం ట్రావెలింగ్ చేయలేమా అని చెప్పి అడుగుతుంది. అప్పుడే అరుతో వాళ్ళ మమ్మీ అలా జరగాలి అంటే మనం ముందు ఈ బుక్ లో ఉన్నటువంటి మిస్టరీస్ ని సాల్వ్ చేయాలి అని చెప్తుంది. అక్కడితో సీన్ కట్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత యుఎస్ లో ఉన్నటువంటి అభిరామ్ అండ్ అకిరా దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. నిజానికి అకిరా అండ్ అబ్బి ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు వర్క్ చేసే ప్లేసెస్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉండడం వల్ల ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉంటారు. అక్కడే మనకి తెలుస్తుంది అభి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడని. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతే అభి ఆ టీమ్ కి లీడ్ అవుతాడని. అయితే అకిరాకి దూరంగా ఉండడంతో అభి ఆ వర్క్ ని వదిలేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బట్ అకిరా మాత్రం ముందు నువ్వు నీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అభి అనుకున్నట్టే తన టీమ్ కి లీడ్ అవుతూ ఉంటాడు. అది తెలిసినటువంటి అభి ఫ్రెండ్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే అభి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అది ఏంటంటే తను ఆ జాబ్ కి రిజైన్ చేస్తున్నాడని. అది విన్నటువంటి అభి ఫ్రెండ్స్ అభిని తిడుతూ ఉంటారు, నీకేమైనా పిచ్చ ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని. అప్పుడే అభి అకిరా వాళ్ళ ఫాదర్ చనిపోయారు, తను వాళ్ళ మమ్మీతో ఉండాలి అనుకుంటుంది. బట్ తను ఇండియాకి వెళ్ళిపోతే నేను తనని కలవడం చాలా కష్టం. ఈ టైంలో అకిరాని ఒంటరిగా వదిలేను, సో నేను తనతో పాటు ఉందాం అనుకుంటున్నాను అని చెప్తాడు. అది విన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అభిని అర్థం చేసుకుంటారు. అయితే అభి ఇండియా వస్తున్న విషయం అకిరాకి తెలియదు. లాస్ట్ టైం కలుద్దామని చెప్పి అకిరాని ఒక హోటల్ కి పిలిచి ఉంటాడు. అలా అభి అండ్ అకిరా ఇద్దరు తమ వెకేషన్ ని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక రిసార్ట్ కి బయలుదేరుతూ ఉంటారు. అయితే రిసార్ట్ కి వెళ్తున్నటువంటి దారిలోనే తెలుస్తుంది అకిరాకి అభి కూడా ఇండియాకి వచ్చేస్తున్నాడని. తన కోసం ఇండియా వస్తున్నందుకు అకిరా అభిని చూసి ఎంతో ఆనందపడుతుంది. వీళ్ళిద్దరూ వెళ్లే దారి చాలా లాంగ్ కావడంతో షార్ట్ కట్ లో టర్న్ తీసుకుని వీళ్ళైతే రిసార్ట్ కి బయలుదేరతారు. అయితే నెక్స్ట్ సీన్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పోర్టల్ ఓపెన్ అవ్వడంతో ఇంజూర్ అయినటువంటి ఇంకొక అభి ఆ పోర్టల్ నుంచి బయటికి రావడాన్ని చూపిస్తారు. అక్కడితో సీన్ కట్ అయ్యి కార్ లో ట్రావెల్ చేసినటువంటి అభి అండ్ అకిరా దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. అలా కార్ లో వెళ్తున్నటువంటి అభి కార్ కి అడ్డంగా ఎవరో తగిలినట్టు అనిపించడంతో తను సడన్ గా బ్రేక్ వేస్తాడు. అయితే అభికి కనిపించిన వ్యక్తి అకిరాకి కనిపించి ఉండడు. అసలు ఏం జరిగింది అని చెప్తే అభి మాత్రం అడవిలోకి ఎవరో పారిపోయినట్లు అట్టే చూస్తూ ఉంటాడు. బట్ అక్కడ ఎవరు కనిపించకపోవడంతో మళ్ళీ కార్ స్టార్ట్ చేసి తన రిసార్ట్ కి స్టార్ట్ అవుతారు. అలా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అభి వాళ్ళు బుక్ చేసిన రిసార్ట్ వస్తుంది. అయితే ఇక్కడే అకిరాకి అభి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడు. అదేమిటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఈ పార్టీకి పిలిచి ఉంటాడు అభి. కొద్దిసేపటికి రిసార్ట్ కి వాళ్ళ ఫ్రెండ్స్ రావడంతో వాళ్ళని చూసినటువంటి అకిరా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళలో ఒకళ్ళు మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి చిన్నపిల్ల అరు, ఇంకొకళ్ళు వీళ్ళకి కామన్ ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ్. అలా వీళ్ళ నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి విశ్వ అనే వ్యక్తి వస్తాడు. అతన్ని చూసినటువంటి అకిరా కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. మరోవైపు అభి కూడా విశ్వాని కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్ అభితో ఈ పార్టీకి నేనేనా నీకు చెప్పకుండా విశ్వాని పిలిచాను, వాడికి రేపు పొద్దున ఫ్లైట్ ఉందంట, వాడు ఈ రోజుకి ఇక్కడ ఉంటాడు, అందుకే పిలిచాను అని చెప్తాడు. ఇక అభి కూడా ఏమీ మాట్లాడకుండా ఓకే చెప్తాడు. ఇక్కడే మనకి తెలుస్తుంది అరు ఒక డాక్టర్ గా వర్క్ చేస్తుందని, అలాగే కళ్యాణ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే విశ్వ ఒక స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నిజానికి విశ్వ ఒక డ్రగ్ అడిక్ట్. అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూనే కళ్యాణ్ విశ్వతో నీ కోపం తగ్గిందా ఇంకా అలాగే ఉన్నావా అని చెప్పి అడుగుతాడు. ఇక్కడే మనకి అర్థమవుతుంది విశ్వకి ఒక లవ్ అఫైర్ ఉండేది. అలా లవ్ అఫైర్ లో ఫెయిల్ అవడం వల్లే విశ్వ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడనే విషయం తెలుస్తుంది. ఇంతకీ విశ్వ గర్ల్ ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుంది ఎవరో కాదు అభి. ఈ విషయం అకిరా కూడా తెలుసు. అయితే అభి మాత్రం ఆ విషయం గురించి ఏమీ మాట్లాడడానికి ఇష్టపడడు. అకిరా కూడా అంతే. అయితే విశ్వకి అకిరా మీద ఫీలింగ్స్ ఉండి ఉంటాయి. అయితే ఆ విషయం అకిరాకి చెప్తున్నాడు. బట్ ఎప్పుడైతే అభి అండ్ అకిరా కమిటెడ్ అని తెలుసుకున్నాడో విశ్వ వాంటెడ్ గా అభిని పోక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే విశ్వ అభితో గొడవ పడాలనుకుంటున్నాడు అని తెలుసుకున్న కళ్యాణ్ విశ్వాని అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఆ రిసార్ట్ ఓనర్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. మరోవైపు అభి వాళ్ళు వెళ్లాల్సినటువంటి డెస్టినేషన్ పాయింట్ లో స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు వెళ్లే రూట్ అనేది క్లోజ్ అయిపోవడంతో వాళ్ళు ఈ రోజు ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది. అయితే మరోవైపు వాళ్ళు ప్రెసెంట్ ఉన్నటువంటి ఏరియాలో ఏదో తెలియని వైరస్ స్ప్రెడ్ అవడం వల్ల మిస్టీరియస్ మర్డర్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి న్యూస్ వస్తుంది. మరోవైపు ఆ మర్డర్స్ ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులకు ఒక విషయం తెలుస్తుంది. అదేమిటంటే వైట్ ఎలిఫెంట్ అనే ఒక ఎక్స్ట్రీమ్ సబ్స్టెన్స్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల అది డైరెక్ట్ గా నర్వ్ సిస్టమ్ మీద అటాక్ చేయడంతో అది వైరస్ గా స్ప్రెడ్ అయ్యి
మనుషులు తమ కంట్రోల్ ని తప్పి పక్క మనుషుల్ని చంపేస్తున్నారన్న విషయం తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో బయట విశ్వతో మాట్లాడుతున్నటువంటి కళ్యాణ్ వాళ్ళిద్దరు కమిట్ అయ్యారనే విషయం నాకు తెలియదురా, ఒకవేళ తెలుసుంటే నేను ఇక్కడికి పిలిచి బాధ పెట్టేవాడిని కాదు అని అంటూ ఉంటాడు. బట్ విశ్వ మాత్రం పిలిచి మంచి పని చేశావు, నా గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఏదైతే తప్పు చేశాడో అభిగాడి గర్ల్ ఫ్రెండ్ విషయంలో కూడా నేను అదే చేస్తానని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు వాళ్ళు ఇక్కడే సక్కైపోవడంతో అభి రూమ్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా ఆ రిసార్ట్ ఓనర్ దగ్గరికి వెళ్లి దగ్గరలో ఏదైనా రూమ్స్ ఉన్నాయని అడుగుతాడు. అప్పుడే ఆ రిసార్ట్ ఓనర్ ఒక ప్రైవేట్ ప్లేస్ యొక్క అడ్రస్ ఇచ్చి అక్కడ ఉండమంటాడు. అయితే అది రిమోట్ ఏరియా కావడంతో అఖిరా దానికి ఒప్పుకోదు. అప్పుడే లోపలికి వచ్చినటువంటి విశ్వ అభిని కావాలి అని చెప్పి నీకు అట్లీస్ట్ ఉండడానికి రూమ్ అరేంజ్ చేసే కెపాసిటీ కూడా లేదు అని చెప్పి హేళన చేస్తూ ఉంటాడు. ఇక దానితో కోపం వచ్చిన అభి అఖిరా ఎంత చెప్తున్నా వినకుండా అదే ప్లేస్ లో ఉండాలి అని చెప్పి ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ ఆ రిసార్ట్ ఓనర్ ఇచ్చినటువంటి ప్లేస్ కి వెళ్తారు. అది ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అరు తన మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ స్కానర్స్ మీద వర్క్ చేస్తున్నానని, అయితే ఆ స్కానర్స్ ని మనం తయారు చేయాలి అంటే దానికి ND60 అనే ఒక రేర్ మెటల్ కావాలి అని చెప్పి దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్తుంది. నిజానికి ఆ ND60 అనే ఒక మెటల్ దొరకకపోవడంతోనే అరు బాస్ అయినటువంటి రిషికి పంచిస్తున్న ఆది అనే వ్యక్తి 3 సంవత్సరాలుగా ప్రాజెక్ట్ లో ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో తాను ఇంకా పంచాలని చెప్పేస్తాడు. దానితో ప్రాజెక్ట్ అడ్డంగా ఆగిపోవడంతో అరు ఆ ND60 అనే మెటల్ గురించి రీసెర్చ్ చేస్తూనే ఈ పార్టీకి వచ్చి ఉంటుంది. అయితే అప్పుడే అఖీరాకి ఆల్రెడీ తను ఆ ప్లేస్ కి వచ్చినట్టు, అలాగే ఆ ప్లేస్ లో అభికి ఏదో థ్రెడ్ జరగబోతున్నట్లు వింత వింత ఇల్యూషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పదు అఖీరా. అలా కొద్దిసేపటికి తను నార్మల్ అయిపోతుంది. అప్పుడే సరదాగా మాట్లాడుకుంటూ అమెరికాలో అండ్ వరల్డ్ వైడ్ జరిగినటువంటి మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తూ ఉంటారు. అలా టైం ట్రావెలింగ్ అండ్ ప్యారలల్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అరు పురాణాలని బేస్ చేసుకుని ప్యారలల్ వరల్డ్ అండ్ టైం ట్రావెలింగ్ ఎగ్జిస్టెన్స్ అనేది పాసిబుల్ అని చెప్తుంటే విశ్వ మాత్రం దానికి యాక్సెప్ట్ చేయడు. అది చూసినటువంటి అరు తన ఫ్రెండ్స్ తో కాస్మో స్ప్లిటర్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే అది ప్రోటాన్ ద్వారా మన బాడీలోకి ఒక ఎలక్ట్రిక్ వేవ్ ని పంపించడంతో వేరే ప్యారలల్ యూనివర్స్ లో ఉన్నటువంటి మన ఎగ్జిస్టెన్స్ తో మనం కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తుంది. మనం ఇప్పుడు ఆ యాప్ యూజ్ చేసి కనెక్ట్ అవుతాం, దాని ద్వారా మీకు ఎగ్జిస్టెన్స్ పాసిబుల్ అవుతుందో లేదో తెలుస్తుంది అని చెప్తుంది. అయితే అరు మాటలకి స్టార్టింగ్ లో అందరూ ఒప్పుకోకపోయినా సరే మనం యూజ్ చేసేది కేవలం మొబైల్ యాపే కదా అని చెప్పి అందరూ కూడా ఆ యాప్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఎప్పుడైతే ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశారో బయట ఒక పెద్ద థండర్ స్టార్మ్ రావడంతో అందరి బాడీలోకి ఒక ఎలక్ట్రిక్ వేవ్ పాస్ అవుతుంది. అలా అందరూ కూడా వాళ్ళ యొక్క ప్యారలల్ ఎగ్జిస్టెన్స్ ని ఫీల్ అవుతారు. వాళ్ళకి ప్లేస్ లో ఏదో కీడు జరగబోతున్నట్లు కూడా ఇల్యూషన్స్ వస్తాయి. బట్ అయితే ఆ విషయాన్ని ఎవరు షేర్ చేసుకోకుండా సైలెంట్ గా ఉండిపోతారు, ఏమి జరగనట్టు. అయితే అలా కొద్దిసేపటికి విశ్వ తన కంట్రోల్ ని తప్పి అఖీరాతో అభిని తన క్యారెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అదంతా విన్నటువంటి అభి కంట్రోల్ తప్పి విశ్వతో గొడవ పడతాడు. అయితే కళ్యాణ్ విశ్వాన్ని తీసుకుని బయటికి వచ్చేస్తాడు. అప్పుడే విశ్వ కళ్యాణ్ తో అఖీరాతో ఇంటిమేట్ అయ్యి నేను అభి మీద రివెంజ్ తీర్చుకుంటానని చెప్పి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. బట్ కళ్యాణ్ మాత్రం విశ్వాన్ని కంట్రోల్ చేస్తూ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఆపుతూ ఉంటాడు. మరోవైపు అఖీరా చెప్పడంతో గొడవ ఎందుకని చెప్పి అభి విశ్వతో మాట్లాడి గొడవని సార్ట్అవుట్ చేయడానికి వస్తాడు. అప్పుడే అభితో పాటు అరు కూడా బయటికి వస్తుంది. అయితే అరుకి పక్కనే ఒక హట్ లో ఏదో స్టేజ్ గా అనిపించడంతో లాంతర్ తీసుకుని అటువైపుగా వెళ్తుంది. అప్పుడే అభి విశ్వతో ఆ రోజు ప్రీతితో ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది, నేనేది కూడా కావాలి అని చెయ్యలేదు, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. బట్ విశ్వ మాత్రం మూర్ఖంగా అఖీరా గురించి తప్పుగా మాట్లాడడంతో అభి మళ్ళీ విశ్వతో గొడవ పడతాడు. అప్పుడే అఖీరా అక్కడికి వచ్చి అభిని కాండౌన్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. బట్ విశ్వ మాత్రం అభి మీద కోపంతో అని ఎంత చెప్తున్నా వినకుండా తన రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని ఆ పబ్ ఓనర్ దగ్గర కొంచెం వైట్ ఎలిఫెంట్ సబ్స్టెన్స్ అయితే తీసుకుంటాడు. అలా తీసుకున్న విత్ ఇన్ సెకండ్స్ లోనే తన కాన్షియస్ అయితే కోల్పోతాడు. అయితే కొద్దిసేపటికి కాన్షియస్ లోకి వచ్చిన విశ్వ కోపంతో ఊగిపోతూ రూత్లెస్ గా బయట మాట్లాడుకున్నటువంటి అభి అండ్ అఖీరా పైన అటాక్ చేస్తాడు. అయితే ఈ ప్రాసెస్ లో అభి అన్కాన్షియస్ అవగా అఖీరాని విశ్వ దారుణంగా కత్తితో పొడిచి చంపేస్తాడు. అఖీరా అరుపు విని వచ్చినటువంటి కళ్యాణ్ కూడా విశ్వ చంపేస్తాడు. మరోవైపు హట్ లో దేనికోసమో వెతుకుతున్నటువంటి ఆరుకి అక్కడ కొన్ని స్క్రిప్చర్స్ వాళ్ళ తాతయ్య రాసుకున్నటువంటి బుక్ లో సిమిలర్ గా ఉండడంతో తనకి ఏదో డౌట్ వచ్చి అవన్నీ కూడా చదువుతూ ఉంటుంది. అప్పుడే తనకి వాళ్ళ తాతయ్య తన బుక్ లో రాసుకున్నటువంటి ప్యారలల్ యూనివర్స్ అని టైం ట్రావెల్ పాసిబుల్ అని అర్థమవుతుంది. అలా అక్కడే ఉన్నటువంటి ఒక శాండ్ క్లాక్ ని రీసెర్చ్ చేసి టైం ని స్టార్ట్ చేస్తుంది. అయితే అప్పుడే తనకి కళ్యాణ్ అరుపు వినిపించడంతో అక్కడికి వస్తుంది. మరోవైపు అన్కాన్షియస్ అయినటువంటి అభి కాన్షియస్ లోకి వచ్చి చూస్తే కళ్యాణి ఇంకా అఖీరా చనిపోయి ఉంటారు. అది చూసినటువంటి అభికి ఎంతో బాధ వేస్తుంది. మరోవైపు విశ్వ మీద కోపంతో చంపేయాలని చెప్పి బయలుదేరుతాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఆరు అభిని ఆపి తనతో పాటు ఒక చోటుకి తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే దారిలో విశ్వ అభి మీద అటాక్ చేస్తాడు. అయితే ఈ ప్రాసెస్ లో అభి ఫేస్ ని విశ్వ డ్యామేజ్ చేస్తాడు. బట్ అభి మాత్రం ఏమాత్రం తగ్గకుండా విశ్వాన్ని చంపేస్తాడు. అభి అండ్ అరు కొంత దూరం అలా అడవిలోకి నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ నీకు అమెరికన్ తెగకి చెందిన బ్రాటన్ అనే వ్యక్తి
శ్రీచక్రం షేప్ లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ ని పట్టుకుని ప్రేయర్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి అభి అండ్ ఆరుని చూసి అభి వాడు తనకి పరిచయం ఉన్నట్లు ఈ ఎలిమెంట్ మీకు ఇప్పుడు చాలా అవసరం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడే అరు తన చేతిలో ఉన్నటువంటి ఎలిమెంట్ వాళ్ళు వెతుకుతున్నటువంటి ND60 తెలుసుకుని ఎంతో ఆనందపడుతుంది. అప్పుడే ఎవరు తెలియని వ్యక్తి అరుని వెనకాల నుండి షూట్ చేస్తాడు. మరోవైపు బ్రాండర్ చేతిలో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్ థండర్ స్టార్మ్ తో రియాక్ట్ అయ్యి ఒక బిగ్ సైజ్ స్పేస్ టైమ్ వామ్ హోల్ ని క్రియేట్ చేస్తుంది. అయితే అరు మీద అటాక్ జరగడంతో ఆ ఎలిమెంట్ ని తీసుకుని బ్రాటన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు అరు దగ్గరికి వచ్చినటువంటి అభితో అరు పోర్టల్ లోకి వెళ్ళమన్నట్టు సైగ చేస్తూ చనిపోతుంది. ఇక అభి కూడా వెంటనే ఆ పోర్టల్ క్లోజ్ అవ్వకుండానే అందులోకి వెళ్ళిపోతాడు. ఆ పోర్టల్ లోకి ఎంటర్ అయిన అభి టైం ట్రావెల్ చేసి మళ్ళీ వీళ్ళు గేమ్ స్టార్ట్ చేసే టైం కి వస్తాడు. అయితే ఇంతకు ముందు ఆ పోర్టల్ ఓపెన్ అయిన ప్లేస్ లో ఏమీ జరగనట్టు చాలా క్లీన్ గా ఉంటుంది. అదంతా చూసి అభి షాక్ అయిపోతాడు. అలా అక్కడి నుంచి వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ కి వెళ్లి చూస్తే అప్పుడే వాళ్ళు గేమ్ స్టార్ట్ చేయడం చూస్తూ ఉంటాడు అభి. అలా కొద్దిసేపటికి వాళ్ళ గొడవ స్టార్ట్ అయిన తర్వాత బయటకి వచ్చినటువంటి విశ్వ కోపంలో కళ్యాణ్ తో ఏమేం మాట్లాడుతున్నాడో అన్ని కూడా పాస్ట్ నుంచి వచ్చిన అభి వింటూ ఉంటాడు. అప్పుడే తన వెనకే వచ్చిన ఆరు హట్లోకి వెళ్ళడానికి గమనిస్తాడు. ఆ విశ్వ రూమ్ లోకి వెళ్లిన వెంటనే పాస్ట్ నుండి వచ్చినటువంటి అభి విశ్వ డ్రగ్ తీసుకోక ముందే వెనక నుండి అటాక్ చేసి విశ్వాని అన్కాన్షియస్ చేస్తాడు. అలా విశ్వాని కార్టిక్ లో లాక్ చేసి పాస్ట్ లో ఉన్నటువంటి ఆరుని కలవడానికి ఫ్యూచర్ నుంచి వచ్చిన అభి వెళ్తాడు. అలా అక్కడికి వచ్చినటువంటి అభిని చూసినటువంటి ఆరు ఏమైందని చెప్పి షాక్ అవుతుంది. అప్పుడే అభి తన ఫ్యూచర్ నుంచి వచ్చానన్న విషయాన్ని చెప్తాడు. అయితే అప్పటికే ఆ స్క్రిప్చర్ మొత్తం చదివినటువంటి అరుకి అసలు ఏం జరిగిందో అర్థమవుతుంది. అయినా నమ్మడానికి సందేహపడుతూ ఉంటుంది. అప్పుడే అభి రుని తీసుకుని కాటేజ్ దగ్గరికి వస్తాడు. అయితే విశ్వ బిహేవియర్ వైల్డ్ గా ఉండడంతో లాస్ట్ లో ఉన్నటువంటి అభి అండ్ అకీరా ఆ కాటేజ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అదంతా చూస్తున్నటువంటి అరుకి అప్పుడు నమ్మకం కలుగుతుంది అభి టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ నుంచి వచ్చాడని. అలా వాళ్ళిద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూచర్ అభి అండ్ ఆరు వాళ్ళని ఫాలో చేసుకుంటూ స్టార్ట్ అవుతారు. దారిలో ఉన్నటువంటి కళ్యాణ్ సడన్ గా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వీళ్ళతో జాయిన్ అవుతాడు. అప్పుడే కళ్యాణ్ అభితో అసలు విశ్వ ఇలాగా బిహేవ్ చేస్తారంటే నేను అని పిల్లపోతుండ్రా సారీ అని చెప్తాడు. ఒకవైపు అరు వాళ్ళ తాతయ్య రాసుకున్నంత నిజమేనని ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్ నుంచి వచ్చిన అభి ద్వారా తనకి ND60 మెడల్ దొరకబోతుందన్న ఆనందంలో ఆ విషయాన్ని తన బాస్ అయినటువంటి ఋషికి ఫోన్ చేసి చెప్తుంది. మరోవైపు వాళ్ళ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫండింగ్స్ రాకపోవడంతో తను గవర్నమెంట్ ని అప్రోచ్ అవుతాడు. అయితే గవర్నమెంట్ నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో ఋషి ఎంతో టెన్షన్ అయిపోతూ ఉంటాడు ఎక్కడ ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుందని. అయితే ఎప్పుడైతే ఎవరు ఈ విషయాన్ని చెప్తుందో అది అన్నటువంటి ఋషి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే వాళ్ళ లొకేషన్ షేర్ చేయమంటాడు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకుండా ఆగిపోయినటువంటి ఆది దగ్గరికి వెళ్లి ఋషి వాళ్ళకి మళ్ళీ ఫండింగ్ ఇవ్వడానికి ఆదిని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో. అయితే ఆది మాత్రం తన దగ్గర ప్రెసెంట్ ఎటువంటి సోర్స్ లేదని చెప్తాడు. అప్పుడే ఋషి ఈ ప్రాజెక్ట్ టైమ్ లో ఎవరైనా డ్యూటీలో చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. విధంగా వచ్చిన మిలియన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ మనీ నువ్వు పెట్టుబడి కింద పెట్టచ్చు అని అంటాడు. అయితే ఇప్పుడు ఆ డబ్బు రావడానికి ఎవరు చనిపోతారు అంటే ఋషి అరుణ్ని చంపేద్దామని ఆదితో చెప్పడంతో ఆది కూడా దానికి ఓకే చెప్తాడు. అలా వీళ్ళిద్దరూ ఒక షూటర్ ని అరెస్ట్ చేసుకుని అరువు పంపిన లొకేషన్ కి స్టార్ట్ అవుతారు. మరోవైపు కార్ లో వెళ్తున్నటువంటి ప్రెజెంట్ అభి అకీరా ఆ కాటేజ్ లో అరు అండ్ కళ్యాణ్ వదిలేసామని చెప్పి వాళ్ళ కోసం వెనక్కి వెళ్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలా వీళ్ళిద్దరిని తీసుకురావడానికి మళ్ళీ కాటేజ్ కి స్టార్ట్ అవుతారు. అయితే అప్పుడే కళ్యాణ్ యూటర్న్ తీసుకుని కాటేజ్ కి వెళ్తున్నటువంటి అభి అండ్ అకీరాని చూసి తన పక్కన ఉన్నది ఫ్యూచర్ నుంచి వచ్చిన అభి అని ఫిక్స్ అవుతాడు. అప్పుడే ఫ్యూచర్ అభి వాళ్ళిద్దరిని నేను సీక్రెట్ గా ఫాలో అవుతాను, మీరిద్దరు ఇక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇక అభి చెప్పినట్టే అరు అండ్ కళ్యాణ్ ముందుకి స్టార్ట్ అవుతారు. ఇక ఫ్యూచర్ అభి కాటేజ్ కి స్టార్ట్ అవుతాడు. అయితే అభి చెప్పినట్టు ముందుకి వెళ్తున్న అరు అండ్ కళ్యాణ్ కి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నటువంటి ఋషి కనిపించడంతో అరు కారు ఆపుతుంది. నిజానికి ఋషి ఒంటరిగా వచ్చినట్టు అరుని నమ్మిస్తాడు. అయితే ఋషితో కలిసి వచ్చిన అభి అండ్ షూటర్ దూరంగా కారులో కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి అరు అండ్ ఋషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అరు ఋషితో అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్ అని ఎంత చెప్పినా సరే ఋషి వినకుండా ఇది నా 3 సంవత్సరాల కష్టం, నాకు ఎలాగైనా సరే ఆ ఎలిమెంట్ కావాలి, నేనైనా సరే ఒంటరిగా వెళ్తాను అని చెప్పి రిసార్ట్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అరు కళ్యాణ్ ని ఋషితో పాటు వెనక్కి వెళ్ళడానికి కన్విన్స్ చేసి ఋషితో పాటు కాటేజ్ కి స్టార్ట్ అవుతారు. మరోవైపు కాటేజ్ వచ్చినటువంటి ప్రెజెంట్ అభి అండ్ అకీరా కాటేజ్ లో ఎవరి కార్స్ లేకపోవడంతో డౌట్ వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడే దూరంగా అరు వాళ్ళకంటే ముందే ఆది అండ్ షూటర్ అక్కడికి వచ్చి వీళ్ళకి కనిపించకుండా కార్ దిగి అడవిలోకి పరిగెడుతూ ఉంటారు. అదంతా చూసినటువంటి అభికి డౌట్ వచ్చి అకీరాని కార్ లోనే ఉండమని చెప్పి వాళ్ళనే ఫాలో చేసుకుంటూ అడవిలోకి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో కాటేజ్ దగ్గరికి వచ్చినటువంటి అరు వాళ్ళు డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వెళ్లి ఆ రిచువల్ జరిగే చోటుకి వెళ్తారు. అప్పటికే ఆది అండ్ షూటర్ అరు కోసం ఒక చోట దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వెనకాలే అభి కూడా దాక్కుని వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి అరు వాళ్ళు రిచువల్ చేస్తున్నటువంటి బ్రోటన్ తో మాట్లాడుతూ దాన్ని కన్విన్స్ చేసి చేతిలో ఉన్నటువంటి ఆ ND60 ఎలిమెంట్ ని తీసుకుందాం అనుకుంటారు. బట్ ఋషి ఎంత కన్విన్స్ చేస్తున్నా సరే బ్రోటన్ మాట వినడు. మరోవైపు షూటర్ అరుణ్ని షూట్ చేయడానికి ట్రై చేస్తే అది చూసినటువంటి కళ్యాణ్ అరుణ్ని సేవ్ చేస్తాడు. అక్కడి నుంచి కళ్యాణ్ అండ్ అరు తప్పించుకుని
ప్రజెంట్ అభి కూడా ఫాలో అవుతాడు. అయితే ఫారెస్ట్ లోంచి కన్ఫైడ్ సౌండ్ రావడంతో కార్ లో ఉన్నటువంటి అకీరా, భయపడినటువంటి అకీరా ప్రజెంట్ అభిని వెతుక్కుంటూ ఫారెస్ట్ లోకి వెళ్తుంది. మరోవైపు తన ముందు వెళ్తున్నటువంటి అరుణ్ ని చంపే ప్రాసెస్ లో ఆ కిల్లర్ ఫైర్ చేసినటువంటి బుల్లెట్ అనుకోకుండా కళ్యాణ్ కి తగలడంతో తనైతే అక్కడ చనిపోతాడు. ఆ షూటర్ అరుణ్ ని షూట్ చేసే సమయానికి వెనకాల వస్తున్నటువంటి అభి ఆదిని పక్కకు తప్పించి షూటర్ మీద అటాక్ చేసి తనని చంపేస్తాడు. వైపు బ్రోటన్ తన దగ్గర ఉన్నటువంటి ఆ మెటల్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రిషి కూడా చేసేదేమీ లేక ఎంతో బాధపడుతూ ఉంటాడు. అయితే మరోవైపు మెలుగులోకి వచ్చినటువంటి ఆది ఎలాగైనా సరే అరుణ్ ని చంపడానికి గన్ తీసుకుని తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. మరోవైపు అభి వాళ్ళు కార్ దగ్గరికి వచ్చి చూస్తే అకీరా కార్ లో ఉండదు. అయితే అడవిలో ఒంటరిగా తిరుగుతున్నటువంటి అకీరా ఆదికి కనిపిస్తుంది. అలా ఆది అకీరాని షూట్ చేద్దామన్న టైం కి ఫ్యూచర్ నుంచి వచ్చిన అభి ఆది మీద అటాక్ చేసి తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి అకీరా గట్టిగా అరవడంతో కాటేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ అభి అడవిలోకి పరిగెడుతూ ఉంటాడు. తన వెనకాలే అరువు కూడా వస్తుంది. అయితే ఫ్యూచర్ అభి ఆదిని కొట్టి అన్కాన్షియస్ చేసిన తర్వాత చనిపోయిన అకీరాని మళ్ళీ ప్రాణాలతో చూడడంతో అభి ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతూ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఆ శాండ్ కాక్ లోని శాండ్ తగ్గుతున్నట్లు మనకి చూపిస్తారు. కరెక్ట్గా ఫ్యూచర్ నుంచి వచ్చిన అభి అకీరాని చేరుకుంటున్నాడు అన్న సమయానికి అన్కాన్షియస్ అయినటువంటి ఆది కాన్షియస్ లోకి వచ్చి గన్ ఫైర్ చేస్తాడు. ఆ బుల్లెట్ ఏలో ట్రావెల్ అవుతున్న సమయంలోనే శాండ్ కాక్ లోని శాండ్ అయిపోవడంతో ఫ్యూచర్ నుంచి వచ్చిన అభి మాయమైపోతాడు. అయితే అభికి తగలాల్సినటువంటి ఆ బుల్లెట్ వెళ్లి అకీరాకి తగలడంతో తను చనిపోతుంది. అది చూసినటువంటి ప్రజెంట్ అభి ఎంతో బాధపడుతూ అకీరా దగ్గరికి వస్తాడు. అయితే పక్కనే ఉన్నటువంటి అరుణి కూడా ఆది షూట్ చేసి చంపేస్తాడు. ఇక అరు అండ్ అకీరా ఇద్దరు చనిపోవడంతో బాధలో ఉన్న అభి తన బలాన్ని మొత్తం కూడా తెచ్చుకుని ఆదిని చంపేస్తాడు. మరోవైపు అప్పటికే బ్రోటన్ చేసినటువంటి రిచువల్ వల్ల స్లోగా స్పేస్ వామ్ హోల్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అయితే ఎంతో బాధతో తిరిగి రిసార్ట్ కి వెళ్తున్నటువంటి అభికి ఆ వామ్ హోల్ కనిపించడంతో దాని దగ్గరికి వెళ్తాడు. వెంటనే అభి దాని లోపలికి వెళ్ళిపోతాడు. అలా అతను మళ్ళీ టైం ట్రావెల్ చేసి అభి అండ్ అకీరా ట్రిప్ కి స్టార్ట్ అవ్వక ముందు ఉన్న టైం కి వెళ్తాడు. అయితే అప్పుడే ఆ అడవికి దగ్గరలో ఆ వైట్ ఎలిఫెంట్ సబ్స్టెన్స్ తీసుకోవడం వల్ల ఒక లేడీ తన లవర్ని చంపేస్తుంది. అయితే అతను వేస్తున్నటువంటి కేకలు విన్న దగ్గరలో ఉన్న పోలీసు అక్కడికి వెళ్లి డ్రగ్గెపెట్లో ఉన్నటువంటి ఆ లేడీని చంపేస్తాడు. అలా ఆ పోలీసు అక్కడ తనకి దొరికినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటాడు. అదంతా కూడా దూరంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రిషి తను ట్రావెల్ చేస్తూ ఏ టైం కి వచ్చానో అర్థం చేసుకుని ప్రజెంట్ ట్రిప్ కి స్టార్ట్ అవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళిద్దరిని నేను ఈ రోడ్ లోకి రాకుండా ఆపగలిగితే ఈ ప్రాబ్లమ్స్ ఏమి జరగవు, అలాగే మేము హ్యాపీగా ఇండియాకి వెళ్ళిపోతామని ఆలోచించి ఆ పోలీస్ కి తెలియకుండా ఆ పోలీస్ కార్ పక్క సీట్ లో ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ఒక రెస్టారెంట్ ఓనర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పెట్టి ఆ స్మగ్లింగ్ జరగకుండా ఆపేస్తాడు. మరోవైపు షార్ట్ కట్ లో వెళ్తున్నటువంటి రిషి వాళ్ళ కార్ కి అడ్డంగా ఫ్యూచర్ నుంచి వచ్చిన అభి వెళ్తాడు. ఈ సీన్ మనం స్టార్టింగ్ లో చూస్తాం. అయితే అభి సడన్ గా బ్రేక్ కొట్టడంతో ఈసారి అకీరాకి ఇంజురీ అవుతుంది. ఇంకా అకీరాకి అలా జరగడంతో వెంటనే అభి తన కార్ ని యుటర్న్ చేసి వెనక్కి వెళ్ళిపోతాడు. అలా అకీరాని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా స్టార్మ్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడే కళ్యాణ్ వెదర్ బాగోకపోవడంతో తన పార్టీకి రావట్లేదు అని చెప్తాడు. అలాగే కళ్యాణ్ పార్టీకి విశ్వాన్ని పిలిచిన విషయం కూడా అభికి చెప్తాడు. ఇక అకీరాకి జరిగినటువంటి విషయాన్ని కూడా కళ్యాణ్ తో చెప్పి అభి ఆ ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తాడు. ఆ విధంగా వాళ్ళైతే ఆ రిసార్ట్ కి వెళ్లకుండా ఆగిపోతారు. ఇక ఎప్పుడైతే అభి వాళ్ళు రిసార్ట్ కి రీచ్ అవ్వలేదో ఆ టైం ట్రావెల్ లూప్ అనేది స్టాప్ అయిపోవడంతో ఫ్యూచర్ నుంచి వచ్చిన అభి మాయమైపోతాడు. నెక్స్ట్